ఈ సంవత్సరము కూడా మరి ప్రార్థన పెట్టుకుని ఉన్నారు. మరి చాలా సంతోషం. అయితే వరాలమ్మ గారు నాకు కనపడట్లేదు. మరి చికెన్ వాసన వస్తుంది, ఆమె వండుతుందేమో అని కూడా అనుకుంటూ ఉన్నా నేనైతే. అయితే ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు కనపడడం లేదు. సరే, అయినప్పటికీ కూడా మరి మనము వాక్యంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చేద్దాం. అయితే ప్రియులారా, ప్రతి కార్యక్రమమైనా కూడా చూడండి, క్రైస్తవులు వారి యొక్క జీవితాన్ని ఒక్కోసారి పరిశీలన చేస్తే పుట్టిన ప్రార్థనే, చనిపోయిన ప్రార్థనే, బాటసాలకి ప్రార్థనే, సన్మానానికి ప్రార్థనే, ఎటువంటి కార్యక్రమమైనా కూడా క్రైస్తవులు అంటే ఏమిటి అంటే ప్రార్థన లేకుండా వాళ్ళ కార్యక్రమాలు ఉండవు. ఒక వ్యక్తి క్రైస్తవుడని తొందరగా తెలియజేసేది ఏమిటి అంటే మన కుటుంబంలో ప్రార్థన జరగడమే. మన కుటుంబంలో ప్రార్థన జరుగుతుందనుకోండి, అప్పుడు ఏమవబడతామంటే వీళ్ళు క్రైస్తవ కుటుంబము అని అంటూ ఉంటారు. ఈరోజు సహోదరి వరాలమ్మ గారు తన కుటుంబంలో, ఒకవేళ నేను ఒక ప్రశ్న వేసి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దమైన వాతావరణాన్ని ఉంచి ఏకాగ్రతతో వినవలసిందిగా కోరుకొనుచున్నాం. ఈరోజు నాకు పోయిన సంవత్సరం ఏం చెప్పారంటే 35 ఏళ్ళు నిండింది, పైబడి అయ్యింది అని చెప్పారు. 24 ఒక 25, సరే ఎంతైనా కూడా ఒకవేళ ఒక 25 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఈరోజు ఆనందంగా ఉన్నట్టే, ఈరోజు అటు ఇటు తిరిగినట్టే తిరిగే వాళ్ళమా మనం? అయితే అప్పుడు మనం కొంతమంది లేము కూడా. 25 ఏళ్ళు వయసులోపు ఉన్న వాళ్ళు వాళ్ళు కనపడలా. పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడినట్టుంది. అయితే ప్రియులారా, సరే, చనిపోయిన ఆయన చనిపోయారు, మనం కొంచెం ముందుకు వెళ్దాం వాక్యం చదువుకొని. అయితే మనిషి జీవితం ఎలాంటిది అనేది నేర్చుకుందాం. ఒకవేళ చనిపోయిన రోజు ఇదే రోజు అని అనుకున్నాం కదా, ఈరోజు మన అందరి మొక్కల్లో, నాకు తెలిసి ఎవరి మొక్కల్లో కూడా పెద్ద బాధ లేదు. కానీ ఆ రోజు ఇలాగే ఉన్నామా మనం? ఇలా ఉండలేం. ఒకవేళ చనిపోయిన వ్యక్తి మనకి ఇష్టం లేకపోయినా కూడా మన మొక్కల్లో ఏమవుతుంది? కొంత ఆందోళన, బాధ కూడా ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే చూడండి, 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మనం అందరమును చనిపోదుము కదా. ఏమంటున్నారు ఇక్కడ రచయిత? మనమందరము చనిపోదుము అంటే భూమి మీద ఇతను మాత్రం ఉంటాడు అని చెప్పడానికి ఏది కూడా లేదు. ఈ వస్తువు మాత్రం చిరకాలం ఉండిద్ది అని చెప్పడానికి ఏది కూడా లేదు. ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నారంటే, నీవైనా నేనైనా మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కూడా ఒక సమయం వచ్చాక ఏమవ్వాల్సిందే అంట? చనిపోవాల్సిందే. తర్వాత చెప్తున్నాడు, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. ఒక మనిషి జీవితం ఎలాగ ఉన్నది అంటే ఇక్కడ బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీకు గతంలో కూడా నేను తెలియజేశాను. మీ ఇంట్లో బియ్యం బస్తాలో నుంచి బియ్యం కిందకి పారబోసాడు అనుకో మీ పిల్లోడు, మనం ఏం చేస్తాం? ఎత్తుకోగలం. ఒకవేళ పంచదార అయితే ఎత్తుకోగలం, ఏది పడేసినా కూడా ఎత్తుకోగలం. కానీ నీళ్లు పడేస్తే దీన్ని ఎత్తగలమా? మనిషి జీవితం కూడా ఎలా ఉండిద్ది అంటే ఒకసారి పడ్డ తర్వాత అతనిని ఎత్తడానికి ఎవరి వల్ల కూడా సాధ్యపడదు. ఈరోజు ఒక్కోసారి పక్షవాతం వస్తూ ఉంటుంది. మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే అతను నడవగలుగుతాడు. ఒక్కోసారి ఐసీయూలో ఉన్న పేషెంట్లు కూడా ఎఫర్ట్స్ పెడితే ఏమవుతారంటే మంచి వైద్యం అందితే మరలా తిరిగి వస్తూ ఉంటారు. కానీ మరణించిన తరువాత నువ్వు ఎంత జ్ఞానము పెట్టినా లేదా నువ్వు ఎంత బలమును పెట్టినా కూడా వాళ్ళు ఏమవలేరంట? తిరిగి రాలేరు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు.
అయితే ప్రియులారా, ఈరోజు మనమందరము కూడా ఈ ప్రార్థనా కూటములో కూర్చున్న తర్వాత మన మనసులో మెదలవలసిన విషయం ఏమిటి అంటే, ఇంతక సహోదరులు ఒక పాట పాడారు. ఈ భూమి మీద మనం ఏమనుకుంటామంటే, ఈ చీర నాది, ఈ వస్తువు నాది, ఈ చెప్పులు నాది అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంచుమించుగా ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ అక్షయ, బిట్టు, బ్లిస్సీ కూడా ఉన్నారు కదా, చిన్నపిల్లలు. వీళ్ళను కూడా బయటికి పంపించి చెప్పులు వేసుకో అంటే ఏం చేస్తారు? వాళ్ళ చెప్పులే వేసుకుంటారు. వేరే వాళ్ళు చెప్పులు వేసుకుంటారా? వేసుకోరు. ఎందుకని? వాళ్ళవని వాళ్ళకి అర్థమవుతాయి. ఈరోజు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, మన కొనుక్కున్న వస్తువు ఎవరిది అనుకుంటాం? మనదే అనుకుంటాం. ఏ వయసు నుంచి అది మనకు అర్థమవుతుంది? చిన్న వయసు నుంచి కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అన్నీ నాదే నాదే, నాకే కావాలి, ఇది నాది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద నువ్వు నాది నాది అని అనుకుంటావు కదా, అది నీది కాదు. కొంతకాలము తర్వాత దానిని నువ్వేం చేయాల్సిందంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈరోజు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ భూమి మీద మనము శాశ్వతము కాదు. మనము ఉండే వస్తువులు, మనము వాడే వస్తువులు, మనము జీవించే ప్రతిదీ కూడా ఏది కూడా ఏం కాదంట, శాశ్వతము కాదు. అయితే మన జీవితం ఎలాంటిది అంటే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో పోవు ఆవిరి వంటి వారే అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందాకేం చెప్పాడంటే, మన జీవితము కింద నీళ్లు పడితే ఎత్తలేని జీవితం అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఆవిరి వంటి జీవితము అని తెలియజేస్తున్నాడు. ఈ ఆవిరి యొక్క ఆయుష్కాలం ఎంతదంట? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే. అయితే నిన్న కూడా ఒక సహోదరుని కలిసిన తర్వాత నేనేమడిగానంటే, నీ షర్టు వయసు ఎంత అని అడిగా. దేని వయసు అండి? నీ షర్టు వయసు. అంటే ప్రతి దానికి కూడా కొంత వయసు ఉంటుంది. అయితే అలాగే మన ఆయుష్ వయసు ఎంత అంటే మనం చెప్పలేం. ఇంకెంతకాలం ఉంటుందో కూడా మనము చెప్పలేం. మన ఆయుష్ ఏ పాటిది అంటే, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే జీవితం అంట. ఈరోజు క్రైస్తవులమైన మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రతి మనిషి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము ఈ భూమి మీదకి యాత్రికులముగా వచ్చాం. యాత్రికులం అంటే ఒక టూర్ వచ్చాం. ఈ టూర్ ఎంతకాలమా అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎవరైనా మీ ప్రార్థన ఎంతసేపు అని అడిగారు అనుకోండి, సహజంగా అయితే 7 నుంచి 8 వరకు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆలస్యం చేస్తే 7:30 నుంచి ఇంకెంతసేపు అయినా అవుతూ ఉంటుంది. జీవితంలో దేని సమయాన్నైనా మనము చెప్పగలం, కానీ నీ జీవితం ఎంతకాలము అని ఒకవేళ అడిగితే, నా పిల్ల పెళ్లి చేసేదాకా చూస్తాను, నా మనవడికి బారసాల చేసేదాకా ఉంటాను అని ఒకవేళ నువ్వు కోరుకున్నా కూడా నీ జీవితం నీది కాదు. నీ జీవితం ఎలాంటిది అంటే, కొంతసేపు కనబడి అంతలో ఆవిరిమైపోయేది. అంటే ఒక్కోసారి పొద్దున కనపడతారు, సాయంత్రానికి వాళ్ళు లేరు, ఇక సెలవు అనే పదాలు చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ జీవితంలో ఈ మరణాలు ఏ వయసు వాళ్ళకి వస్తాయంటే మీరేం చెప్తారు? ఈ వయసు వాళ్ళకే వస్తాయని చెప్పగలరా? నేను కూడా ఇక్కడ బ్యానర్ జగదీష్ నాగరాజు, చిన్న కుర్రోడు క్యాప్ పెట్టుకుని షాక్ అయిపోయా. చిన్న కుర్రోడు చనిపోయాడు. మొన్నటిదాకా ఇక్కడే తిరిగాడు, ఏంటంటే చనిపోయాడు. అంటే ఈరోజు మరణము వీళ్ళకే వచ్చింది అని చెప్పడానికి ఎవరికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి మనము ఎలాగ ఉండాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉండడం అంటే ఏంటో తెలుసా?
ఒకవేళ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాజుగారు ఉన్నారు కదా, ఆయన నేను స్నేహితులు అనుకుందాం కాసేపు. నేను పెద్ద మోసగాన్ని. ఎవరు? నేను మోసగాడిని ఎవరికి అర్థమైంది? రాజుగారికి బాగా అర్థమైంది. ఇప్పుడు నాతో ఎలా ఉంటాడు ఆయన? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ఇప్పుడు నేను మోసగాడిని రాజుగారికి అర్థమైంది. అర్థం అవగానే ఒక 10 రూపాయలు ఇవ్వంట. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. 10 రూపాయలు కూడా ఇవ్వరా? మోసగాళ్ళకి ఇస్తారు. ఒక 100 రూపాయలు ఇవ్వన్నా కూడా ఇస్తూ ఉంటారు. ఒక 50,000 ఇవ్వంటే అప్పుడు చెప్తాడు నువ్వు మోసగాడివి, నీకు ఇవ్వనని. అంటే 10-20 దాకా పర్లేదు, కొంత దాటిన తర్వాత జాగ్రత్త ఉంటూ ఉంటాం. అయితే ప్రతి మనిషి కూడా ఈరోజు మన జీవితంలో మరణము కూడా మనకు వచ్చిద్ది అని మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటంటే పొద్దున్నే గ్లాస్ పాలు, కోడిగుడ్డు, బాదం పప్పు, జీడిపప్పు అవి తినమని కాదు. జాగ్రత్త అంటే ఏమిటి అంటే మన జీవితము ఎంతసేపు ఉండిద్దో, ఎంతలో మాయమైపోయేదో మనకి తెలియదు. కాబట్టి మనము ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనకి మేలు అని మనము తెలుసుకోవాలి. అయితే మరొక విషయం చెప్తూ ఉన్నాడు చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డివలే ఉన్నది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. మనిషి యొక్క జీవితాన్ని పాత నిబంధనలో ఏం చెప్పాడంటే నీటి లాంటిది అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడంటే యాకోబు పత్రికలో ఆవిరి వంటిది అని చెప్పాడు. పేతురు గ్రంథంలో ఏం చెప్పాడంటే గడ్డి వంటిది అని చెప్పాడు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈ మూడిటిలో ఏదైనా విలువైనది ఉందా? ఏది విలువ లేదు. అంటే నీటికి, ఆవిరికి, గడ్డికి ఇది ఎంతసేపు ఉండిద్దో ఎవరు కూడా ఏం చేయలేమంట, చెప్పలేం. ఎప్పుడు వాలిపోతాయో కూడా ఎవరికి కూడా ఏం చేయదంట, తెలియదు. కాబట్టి ఈరోజు ఈ మరణ సందర్భమైన జ్ఞాపకార్థ కూడికలలో మనం కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఏదైనా ఉన్నది అంటే మన జీవితము కూడా ఎంతసేపు ఉంటామో ఎంతసేపు ఉండదో తెలియదు. ఒక్కోసారి మనకన్నా చిన్నోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కోసారి మనకన్నా పెద్దోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కోసారి చూస్తున్న మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మరి ఈ జీవితంలో మనము ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఈ ఆవిరైపోయే జీవితము, ఈ గడ్డి లాంటి జీవితము, ఈ నీటి లాంటి జీవితాన్ని ఆయన ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన దేవుడు మనము ఎలా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు? ఈరోజు ఒకవేళ మనం గమనించినట్లయితే ఒక కూలింగ్ క్యాన్ తెచ్చుకున్నాం అనుకోండి, కూలింగ్ వాటర్, అది తాగేటప్పుడు మనం ఏమనుకుంటాము? చల్లగా ఉండాలి అని అనుకుంటాం. అలాగే దేవుడు కూడా ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత నీ దగ్గర నుంచి ఆయన ఏదో కోరుకుంటున్నాడు కాబట్టి నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మరి 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రతి మనిషి కూడా ఇంతక చెప్పినట్లుగా నీటి వంటి వారము, ఆవిరంటి వారము లేదా గడ్డి వంటి వారము అని చెప్పాడు కదా. మరి అంతలా చెప్పిన దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చిన తర్వాత చెప్తూ ఉన్నాడు 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. నాకు అలాగే కనపడుతుంది, మీకు పెట్టుకొనకూడని కనపడుతుందా? సరే, మరలా నేను చదవడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని అక్కడ చదివి ఉంది కదా. మీకు కూడా పెట్టుకొనకండి అని చదివారు కదా. దేని మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు? భూ సంబంధమైన వాటిని అంటే ఒకవేళ ఉదాహరణగా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి మీరు.
ప్రతిదీ భూ సంబంధమైందే. దానిలో కొన్ని ఉదాహరణలు చెప్పండి. ధనము, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి, ఈజీగా ఉంటుంది. పీల్చే గాలి కూడా భూ సంబంధమైందే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి, జ్ఞానం ఎక్కువే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. భూ సంబంధం అంటే మొన్న కూడా ఒక స్త్రీ, ఒక లేడీ పైకి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇక్కడి నుంచి కొన్ని తీసుకెళ్ళింది. ఒకవేళ అన్నం తీసుకెళ్ళిందో కూర తీసుకెళ్ళిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉపయోగపడేవి అక్కడ ఉపయోగపడాల, అక్కడ ఉపయోగపడేది ఇక్కడ ఉపయోగపడదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితము ఆవిరి వంటిది కదా. కాబట్టి ఇంతక నుంచి సహోదరులు చెప్పండి చెప్పండి అంటే పెద్ద పెద్ద లిస్టులు చెప్తున్నారు కదా. పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నిజంగా భూ సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టిన వాడివా, దృష్టి పెట్టని వాడివా? పెట్టుకొనకడి అని చెప్పాడు కదా. పెట్టే విషయాలు చాలా చెప్పాం. ఏం చెప్పాము? సంపద అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, గోపురాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఇతరితర కారణాలు అనేకమైనవి. ఈ భూమి మీద మన జీవితంలో ఎవరి మీద మనసు పెట్టకూడదు, దేని మీద మనసు పెట్టకూడదు. పెట్టుకోకూడదని చెప్పడం చాలా ఈజీ, భూ సంబంధమైన వాటిని చెప్పడం చాలా ఈజీ. కానీ వాటి మీద మనసు ఉంచుకోకుండా ఉండడం అనేది చాలా ఈజీయేనా? కాదు. కాబట్టి అంత కష్టమైన పనిని మనకేం చేశాడంటే దేవుడు చెప్పాడు. అంటే ఆయన సులువుగా చెప్పాడని చెప్తున్నారు కదా. దేవుడు కష్టమైన దానిని సులువుగా ఎప్పుడు చెప్తాడు అంటే దానిని మనం పరిశీలన చేద్దాం. మరలా చదువుతా చూడండి. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సహజమైన మనిషికి అయితే కష్టమైనదే, సహజమైన మనిషికి అయితే అది ఖచ్చితంగా కష్టమైనదే. కానీ క్రీస్తునందు విశ్వాసము కలిగి క్రీస్తునందు బాప్తిసము పొందిన వాడు మాత్రము ఇది కష్టమైన పని కాదు. ఎందుకు అంటే మన హృదయములో క్రీస్తు ఉండినట్లయితే మనము భూ సంబంధమైన వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టము. నేను ఒకవేళ మీకు అర్థమయ్యేటట్టు మరొక చిన్న విషయాన్ని నేను చెప్తాను. చిన్నపిల్లలు ఒక్కోసారి అన్నానికి కుడి చేయి కాకుండా ఎడం చేయి వాడతారు. అలాంటి వాళ్ళు ఎవరినైనా మీరు చూసారా? అయితే ఎందుకు వాడతారంటే వాళ్ళకి తెలియక వాడుతూ ఉంటారు. ఒకవేళ కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక విచక్షణ జ్ఞానం వచ్చాక ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాక కూడా నువ్వు ఎడం చేతితో తింటుంటే తినగలవా? తినాలన్న నువ్వు చేపెట్టినా కూడా నీకు ఆ తినగలిగే ఫీల్ రాగలిగిద్దా? రాలేదు. ఎందుకని? నీ వయసు నీ జ్ఞానాన్ని ఏం చేసిద్ది? నడిపించిద్ది. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎవరైతే బాప్తిసము పొందారో వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేరు. క్రీస్తు జ్ఞానము ఎవరిలో ఉండిద్దో వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేరు. ఒకవేళ మనం పెడుతున్నాము అంటే ఇంకా మనము క్రీస్తులో లేని వారమని గుర్తుపెట్టుకోవాలి. అది కష్టంగా అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, తేలిగ్గా ఎడంచే నోటికి దగ్గరగా ఉంది, తేలిగ్గా ఉందని పెట్టుకోగలం మనం? పెట్టుకోలేం. అంటే ఇక్కడ నేనేం చెప్పాలని చూస్తున్నాను అంటే మనకి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడము చాలా తేలికైపోయింది ఒక రకంగా. ఎందుకంటే మనము దేవుని మీద దృష్టి తగ్గింది కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనకేం పెరిగిందంటే దృష్టి పెరిగింది. అయితే ప్రియులారా, మనము భూ సంబంధమైన వాటి మీద దృష్టి తొలగించాలి అంటే వేటిని చేయాలి అనేది చెప్తూ ఉన్నాడు. 5వ వచనానికి వద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అంటే ఇందాక భూ సంబంధమైన వేటిది అంటే మీరు అన్నీ అంటున్నారు కదా, అన్నీ ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను,
నీవు ఈ భూ సంబంధమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా, దేవుడు కోరుకునే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. నువ్వు భూ సంబంధమైన వ్యక్తిగా ఉండకూడదు అని అనుకుంటే నువ్వేం చేయాలంటే, నీలో జారత్వము కలగవలసిన ఆలోచనలు ఉంటాయి. అంటే భార్య ఉండి ఇతరులతో వెళ్ళేవాళ్ళు, లేదా ఒక్కోసారి వ్యభిచారము అంటే ఏమిటంటే, భార్య ఉండి ఇతరులతో వెళ్ళే వాళ్ళని వ్యభిచారం అంటారు. భార్య లేకుండా ఇతరులతో వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే జారత్వము అని అంటారు. అంటే నీ శరీరము చాలా కోరుకునేది, నీ నోరు చాలా కోరుకునేది, నీ మనసు చాలా కోరుకునేది, కానీ అన్నీ చేయకూడదు. ఈరోజు ఒక్కోసారి కొన్ని ఫంక్షన్లకి నేను వెళ్ళను, ఎందుకంటే అక్కడ పెట్టే డీజేకి మనకు తెలియకుండా మన కాళ్ళు చేతులు కూడా ఊగుతూ ఉంటాయి. ఆ ఊగుతున్నప్పుడు ఎవరు చర్చి మెంబర్ చూస్తే ఎలా ఉంటుంది, అయ్యగారు కూడా బాగానే ఊగుతున్నారండి అంటారు. అంతేనా కదా? అంటే ఒక్కోసారి కొన్ని ప్రాంతాలకి వెళ్ళిన తర్వాత మన శరీరాన్ని, మన మనసును ఆధీనం చేసుకోలేం. కాబట్టి అందుకే వాటికి మనం ఎలా ఉండాలంట, దూరముగా ఉండాలి. అయితే తర్వాత చెప్తున్నాడు, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఏం చేయాలంట, చంపేయాలంట. చంపేయాలంటే చెప్పగలరా? విసర్జించాలి. ఇంకా ఒక్కోసారి పిల్లలకి కుటుంబాల్లో కోపాలు వచ్చినప్పుడు ఇంకా నువ్వు చచ్చిపోయావు అనుకుంటాను అని అంటారు. అంటే అర్థం ఏంటి? కంటి ముందు కనపడతావు కానీ హృదయంలో ఉండదు. అలాగే క్రీస్తును మనము నమ్మిన తర్వాత ఆత్మ సంబంధమైన వ్యక్తికి కంటి ముందు చాలా కనపడతాయి, కానీ వాటి యొక్క ఆలోచనలు మన హృదయంలో ఏం చేయాలంట, చంపేయాలి. అయితే అటువంటి డెడికేటెడ్గా మనం జీవించగలిగితేనే మనము ఆత్మ సంబంధంగా జీవించగలము. లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఎలా కనపడతాయి అంటే చాలా కష్టంగా కనపడతాయి. అయితే మీకు ఒకవేళ 2011 ఆ టైంలో చదివిన వాళ్ళకి ఏమైనా అర్థమయ్యిద్దేమో. ఆల్ ఇన్ వన్లు ఏముండేవంటే VGS, విక్రము, ఇలాగా 4-5 కంపెనీలు ఉండేవి. చాలామంది VGS వాడేవాళ్ళు. నేనేం చేశానంటే 10th క్లాస్కి అతి జ్ఞానం అతి పిచ్చి కదా, అన్ని మెటీరియల్ తెచ్చేసుకుని అన్నీ చదివేవాడిని. అయితే అన్నీ చదివిన తర్వాత చదివినప్పుడు చాలా కష్టంగా ఉంది. ఎగ్జామ్స్ అయిపోయాయి, 10th మార్కులు మంచి మార్కులతో పాస్ అయ్యాము, అది తర్వాత సంగతి. ఇప్పుడు ఏమంటారో తెలుసా, చదివినప్పుడు కష్టంగా ఉందంటారు, పాస్ అయిన తర్వాత ఏమంటారు ఎప్పుడైనా అడిగి చూడండి, చాలా ఈజీ, ఇది తెలీదా నీకు అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరికైనా కోడికూర వండడం వచ్చా అని అన్నాం అనుకో, నాకు రాదు నేర్పించండి, అది చాలా కష్టం కదా అని అన్నాను అనుకోండి, కొంతమంది రుచిగా వండే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అనిల్ ఇది చాలా తేలిక అనిల్, ఇది పెద్ద కష్టమేమీ కాదంటారు. అంతేనా కాదా? అంటే అనుభవం వచ్చిన తర్వాత మనకి ఏదైనా కూడా ఏమైపోయింది, తేలికైపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, భూ సంబంధమైన వాటిని మనము మనసు పెట్టగలమా, లేదా ఆత్మ సంబంధమైన దాని మీద మనం మనసు పెట్టడం తేలికైనదా? ఏది తేలికైనది? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడము తేలిక, లేదా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం తేలిక? భూ సంబంధమైన వాటి మీద, దాని మీద అనుభవం ఉన్నవాళ్ళు దాని మీద తేలిగ్గా అనుభవం పెడతారు. ఆత్మ సంబంధంగా ఎదగాలనుకున్నవాడు దాని మీద బాగా పెడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, నువ్వు ఒకవేళ నీ హృదయంలో చెడు ఆలోచనలను, చెడు ప్రవర్తనను ఒకవేళ విడిచిపెట్టినట్లయితే నీకు కలిగే లాభం చెప్తూ ఉన్నాడు 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి, అవిధేయత కుమారుల మీదకి వచ్చును. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి పెట్టినట్లయితే నువ్వు దేవుని ఉగ్రతకు ఏమవుతావంట, గురి అయ్యే అవకాశము ఉన్నది. అయితే మనకు ఏమనిపిస్తుందంటే, భూ సంబంధమైన వాటిని బట్టి మనము ఆనందిస్తూ ఉంటాం, కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మన మీదకి ఒక ఉగ్రతను తీసుకువస్తాడు. ఇది గుర్తులేని వాళ్ళకి ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి చాలా ఆనందపడుతూ ఉంటారు. మీకు కూడా లోకల్లో ఒక సామెత ఉండేది, చిన్నప్పుడు బాగా కష్టపడి చదువుకో, పెద్దయ్యాక ఏమవుతావు, సుఖపడతావు అని చెప్తారు. ఒకవేళ చిన్నప్పుడే సుఖపడితే పెద్దయ్యాక కష్టపడతారు. అంతేనా కాదా?
ఈరోజు ఈ భూమి మీద మనము సుఖపడడానికి వచ్చామా కష్టపడడానికి వచ్చామో తెలుసుకోవాలి. అంటే కష్టపడడం అంటే కొంతమంది అంటూ ఉంటారు, పొద్దున్నే లేచి నేను అంట్లు తోమి బట్టలు ఉతికి నా ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ పిల్లలను పెంచి పోషించి ప్రార్థనలకు రాలేనంత కష్టపడుతున్నాను అని అంటారు. దేవుడు అడిగేది ఆ కష్టం కాదు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా దేవునికి విధేయుడుగా నీవు జీవించి దేవునికి నువ్వు సమయం ఇచ్చినప్పుడే నీ జీవితంలో అది కష్టము, దేవుని కొరకు కష్టపడుతున్నట్టు నువ్వు. అయితే ఈరోజు మన కష్టము ఎలా ఉన్నది? మన కొరక దేవుని కొరక? ఈరోజు చాలామంది కూడా ఒక విషయం ఉంటుందన్నమాట, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడట్లేదు కానీ మీ స్వకార్యములని బాగా చూసుకుంటూ ఉన్నారు. మన జీవితంలో ఈ జీవితము నీటి లాంటిది, ఈ జీవితము ఆవిరి లాంటిది, ఈ జీవితము గడ్డి లాంటిది అని చెప్పిన దేవుడు ఈ జీవితములో ఈ కొద్దిగా సమయంలో నీ దృష్టిలో వేటిని పెట్టుకోవాలి గురిగా? వేటిని నువ్వు స్థిరపరచుకోవాలి అంటే ఆత్మ సంబంధమైన వాటిని. అయితే నీ కంటికి మాత్రం ఏం కనపడతాయి? భూ సంబంధమైనవి కనపడతాయి, కానీ వాటిని నీ మనసులో ఏం చేయాలంట? చంపేసుకోవాలి. అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. మొన్న కూడా అంటే నా గొప్ప నేను చెప్పానని కాదులే, మరలా నీకు పెళ్ళి కాలేదు అనుకుంటున్నా బ్రదర్ అన్నారు. సరే పోతే పోలే, ఇక్కడ అన్నావు మా ఇంటి దగ్గర అనబాక అని చెప్పా. ఇప్పుడు అవును నాకు పెళ్ళి కాలేదు నువ్వు అన్నట్టే అని నేను చేసుకోగలను అక్కడ కూడా. ఎందుకు చేసుకోలేము అంటే నాకు ఒక భార్య ఉంది అని గుర్తున్నోడికి ఇంకో భార్య మీద ఇంకో పెళ్ళి మీద ఈ జీవితం చాలనిపించింది ఒక పెళ్ళికే మనకి. మళ్ళీ ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? బుద్ధున్నోళ్ళు చేసుకుంటారా? అలాగే ఇక్కడ నేను కూడా ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మన జీవితంలో దేవుడే కావాలనుకున్న వాళ్ళకి మిగతా కోరికలు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి, కానీ వాటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అయితే బాగా ఇంకా మీకు అర్థం కావాలి అంటే, ఒకవేళ రాజుగారి వాళ్ళది ఖమ్మం ఆ ప్రాంతం వైపు కదా అంకుల్, ఒకవేళ ఇటువైపు రాజోలు ప్రాంతాల వైపు ఇటువైపు అని చెప్పారు. ఇప్పుడు ఈయన విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఇటు ఒక ట్రైన్ వెళ్తుంది, అటు ఒక ట్రైన్ వెళ్తుంది, ఇటు హైదరాబాద్ వెళ్తుంది, ఇటు వైజాగ్ వెళ్తుంది. ఇప్పుడు ఏది ఎక్కుతారు అంకుల్ మీరు అంటే ఏం చెప్తారు? వైజాగ్ వెళ్ళేది. అంటే చాలా ట్రైన్లు వస్తాయి మన కంటి ముందు, కానీ అన్ని సెలక్షను కరెక్ట్ కాదు. మన ప్రయాణము ఎటు వెళ్ళాలో, మనము ఏ గమ్యానికి చేరితే మనకి మేరో దానిలోనే మనం ప్రవేశించాలి. అలాగే మన కంటి ముందు కూడా చాలా మనకు ఆశలు కలిగించేవి, శరీరానికి కంటికి అనేకమైన మనసుకి మనము సంతోషపడేవి కనపడతాయి, కానీ అన్నీ మనం ముట్టుకోకూడదు, అన్నిటినీ మనం అనుభవించకూడదు. మనకి ఏది సూట్ అయిద్దో దానినే మనం ఏం చేయాలంట? సెలెక్ట్ చేసుకునే వారిగా ఉండాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే 7వ వచనం చూడండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, భూ సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెడితే దేవునికి అవిధేయుడు అవుతావు, ఆత్మ సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. కానీ ప్రతి మనిషి కూడా ఏమంటంట? మొదట భూ సంబంధంగా జీవించిన వ్యక్తి. అంటే మొదటి నుంచే ఎవరు మంచోళ్ళు ఇక్కడ లేరు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే చర్చిలో అందరూ మంచోళ్ళే ఉంటారా అని అంటే కాదు, కొంతమంది లోపాలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే మెల్లమెల్లగా ఆ సమస్యలను తీసివేసేసుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక 5 లక్షలు అప్పు ఉందని అనుకుందాం, జీవితాంతం కట్టుకుందాం వడ్డీ అని అనుకుంటామా? ఏదో ఒకటి కష్టం చేసి దాన్ని ఏం చేయాలనుకుంటాం. అలాగే లోపాలు కూడా మన జీవితంలో చాలా ఉంటాయి. ఈ ఆవిరంటి జీవితంలో, గడ్డి వంటి జీవితంలో, లేదా నీటి వంటి జీవితంలో చాలా లోపాలు ఉంటాయి. ఈ లోపాలను మనం ఏం చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి సరిచేసుకోవాలి. ఒకవేళ మనం సరిచేసుకోవట్లేదు అంటే మన జీవితంలో మనం ఏమైపోతామంటే నాశనం అయిపోయేవారిగా ఉంటాం. అయితే నేను ఈరోజు ఒక జనాంగము గురించి మీకు వాక్యాన్ని తెలియజేసి ఇంకా నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. అయితే ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే 10వ వచనము, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఎవరికైతే జ్ఞానం ఉండిద్దో, ఇందాక మీకు చెప్పా, చిన్నపిల్లోడికి జ్ఞానం ఉండదు కాబట్టి కుడి చేతికి ఎడం చేతికి జ్ఞానం తెలియదు, ఏదైనా నోట్లో పెట్టుకుంటాడు.
పిచ్చోడికి ఒకవేళ కంటి ముందు బొచ్చుడు కనపడితే ప్రతిదీ నాకే కావాలని అనుకుంటాడు. కానీ ఒక వ్యక్తి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే అతను అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. కొత్త స్వభావము అంటే ఏమిటి అంటే, క్రీస్తు లాంటి స్వభావం. అంటే ఈ ఆవిరంటి జీవితంలో నువ్వు ఎలాగ కనపడాలి అంటే, నీ ఆవిరి ముగిసే లోపల, నీ జీవితము ముగించే లోపల నువ్వు ఎలా కనపడాలి అంటే క్రీస్తు వలె కనపడాలి. అంటే కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు మేనమామ పోలికలతో ఉన్నావు, లేదా ఇలాగ మేనత్త పోలికతో అమ్మ పోలికతో అంటారు కదా. ఈరోజు ప్రతి మనిషి కూడా ఎవరి పోలికలతో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే క్రీస్తు పోలికతో కనపడాలి మనం. అంటే క్రీస్తు పోలిక అంటే చాలామంది ఫోటోల్లో ఇక్కడి నుంచి ఇక్కడ జుట్టు, ఇక్కడ ఓ ప్లస్ గుర్తు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక అంగి, అది కాదు. వాస్తవానికి ఆ ఫోటో క్రీస్తుదే కాదు. ఎలా చెప్పగలరంటే, మీకు 1 కొరింథీ రాసిన పత్రికలో ఏం చెప్తారంటే, జుట్టు పురుషులు ఏం చేయకూడదంటే పెంచకూడదు అంటాడు. మనల్ని పెంచొద్దన్న యేసుక్రీస్తు ఆయన పెంచుతాడా? పెంచడు. అంటే ఈ ఫోటో అది ఊహా చిత్రమే. అది ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తులాగా మారడము అంటే ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము కూడా ఆవిరి వంటి జీవితమే. ఈ ఆవిరి వంటి జీవితంలో ఆయన ఏమి చేశాడంటే, అన్ని విషయాలలో కూడా దేవునికి విధేయుడిగా జీవించారు. విధేయుడిగా జీవించారు. ఒక్కోసారి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు, కంటి ముందు కొంచెం కలర్ఫుల్గా ఏదైనా కనపడింది అనుకోండి, టెంప్ట్ చేసిద్ది మనసు. టెంప్ట్ అంటే తెలుసుగా మీకు, ప్రేరేపించింది. కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తారు, తర్వాత చూసుకుందాం, మందు బిల్ల వేస్తుందంగా అని అనుకుంటూ ఉంటారు. అంటే ఈ యొక్క సెల్ఫ్ కంట్రోలింగ్ ఒక రకంగా ప్రతి క్రైస్తవుడికి ఏముండాలంటే ఈ సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. ఈ సెల్ఫ్ కంట్రోలింగ్ మనకి లేకపోతే మనం ఏమైపోతామంటే ప్రమాదాల పాలవుతాం. ఒకవేళ మీరు కూడా చూడండి, బాగా బండి తోలడం నాకు వచ్చు, 100 దాకా లేసిద్ది అని జుమ్మని లేపుతారు. దానిని ఆపడం చేత కాకపోతే అయితే పడిపోవడం కాదు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా. ఒకసారి నాకు తెలిసి దండు మనమ్మ గారు వాళ్ళ అబ్బాయి కానీ, మన సునీతక్క గారు వాళ్ళ అబ్బాయి కానీ పెద్ద ప్రమాదం నుంచి దారి తప్పారని కూడా నేను విన్నాను. అలా కొంతమంది మన యవనస్తులే. అంటే ఎప్పుడైనా కూడా కొన్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి అంటే తగిన సమయంలో ఆపలేకపోతే, అంతేనా? అలాగే ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆవిరంటి జీవితంలో మనకి ఏది ఎంతవరకు పట్టిద్దో అంతవరకే పట్టించాలి. ఇంకెక్కువ పట్టిద్దామంటే కుదరదు. అయితే ప్రియులారా, ఒక జనాంగం గురించి నేను చెప్తాను. ఒక జనాంగం ఉన్నది. ఈ జనాంగానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? 14వ అధ్యాయం
కానీ ఇస్రాయేల్ యొక్క బాధ ఎంతకాలం నుంచి ఉన్నది అంటే ఇంచుమించుగా 430 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఎంతగానో చిదిగిపోయారు, ఎంతగానో బాధలో కూడుకుపోయారు. ఇలా కూడుకుపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, అయ్యా ఏంటి ఈ బాధలు, ఏంటి ఈ బాధలని. నిజంగా వాళ్ళ జీవితాలు కూడా మనలాంటి జీవితాలేగా. వాళ్ళకి మనకిలాగే 2 కళ్ళు ఉన్నాయి, వాళ్ళకి మనకిలాగే ఒక నోరు ఉంది, వాళ్ళకి మనకిలాగే మనసు ఉంది కదా. అయితే ఈ మనసులో మనకున్న సంతోషం వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా బాధపడిపోయి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఇక్కడ మేము బాధలు పడుతున్నాము, మమ్మల్ని ఇడిపించు, ఈ చిన్న జీవితంలో ఏంటి ఈ బాధలు మాకు అని అన్నారు. అయితే దేవుడు వారి యొక్క బాధ విని, వారి యొక్క మొర విని వాళ్ళని ఏం చేశాడంటే విడిపించాడు. విడిపించిన తర్వాత వాళ్ళు ఒక ప్రయాణంలో నడవాలి. మనం కూడా ఒకవేళ కాసేపు చీకట్లో ఒకవేళ అటు వెళ్తే మనకు బాగా తెలిసిన ఏరియానే, కానీ చీకట్లో ఏం వాడతాం? లైట్ వాడతాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి సరైన మంచి మార్గంలో ఏం చేశాడంటే నడిపించాడు కూడా. విడిపించాడు, నడిపించాడు. చూడండి 14వ వచనాన్ని చూద్దాం. 14వ వచనం, కామ తర్వాత నీవు పగలు మేఘస్తంభముతోనూ రాత్రి అగ్నిస్తంభములోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు. దేవుడు విడిపించడం కాదు, నడిపించాడు కూడా. ఈరోజు నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మీరు కూడా నిజముగా మానవులమైన మన జీవితంలో ఏమీ సాఫీగా జీవితం సాగిపోదు. ఖచ్చితంగా ఉడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వచ్చాయి కదా అని ప్రతి దానిని మనం విడిచిపెట్టలేం. ఒక్కోసారి పిల్లలు మన మాట వినరు, వీడు నా కడుపును ఎందుకు పుట్టాడు, ఈయన వదిలేద్దాం అని అనుకుంటారా? ఒక్కోసారి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తకి మనకి పడదు, అత్తకి మనకి కాదు తల్లికి మనకి కూడా పడదు, తల్లిని వదిలేసామా. కానీ ఒకవేళ అత్తగారింటికి వెళ్తే ఎప్పుడు విడిపోదాం అన్న దాఖలాలు ఉండవా? కానీ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం, నా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా నాకెందుకులే అని స్కిప్ చేసి వేరే జీవితాన్ని ప్రారంభించాం. కానీ ఎప్పుడు మన జీవితంలో వస్తున్న సమస్యలను మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద పెట్టి దానిని ఎదుర్కోవాలి. అయితే మనము నమ్ముకున్న దేవుడు మనల్ని విడిపించగలడు, దానిలో మనల్ని ఏం చేయగలడు? నడిపించగలడు. అయితే 20 ఏళ్ళైందో, 24 ఏళ్ళైందో, 35 ఏళ్ళైందో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఆయన చనిపోయి. కానీ ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి వరాలమ్మ గారిని నడిపించింది దేవుడే. ఆమె వృద్ధాప్యంలో, అంటే పిల్లలం మేము లేమా, కోడలం మేము లేమా, మరుదులం మేము లేమా కాదు, మీరు ఎంత ఉన్నా కూడా ఆమెను దేవుడు నడిపించబట్టే, దీవించబట్టే ఈరోజు ఈ ప్రార్థన పెట్టుకోగలిగింది. ఆమె కాదు, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని నమ్ముకోగలిగితే మన జీవితంలో ఆయన మనల్ని ఏం చేయగలడంటే మన బాధల నుంచి ఆయన విడిపించగలడు, మన శ్రమల నుంచి ఆయన నడిపించి విడిపించి మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. అయితే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ఇశ్రాయేలు జనాంగం బాధలు పడుతుంది, బాధలు పడుతున్న వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు, విడిపించి ఏం చేశాడు? నడిపించాడు. అయితే వీళ్ళకి ఎలా ఉందో చూడండి, వీళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయో మనం పరిశీలన చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు నేను తెలియజేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం నుంచి, ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సరుగు కొనగా అతడు మోషేకు మొరపెట్టెను.
పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు దానికి కూడా ఏం చేశాడు అంటే, ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఏ సమస్యనైనా మనము దేవుని యొద్ద పెట్టినట్లయితే దానికి మరలా మనకి దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారం ఇస్తాడు. ఈ పద్ధతి ఏదో బాగుంది అని అనుకుని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రతి దానికి కూడా వీళ్ళు సనుగుతూనే ఉన్నారు. ఇది 15వ అధ్యాయంలో దేనికోసం సనిగారు? నేల కోసం సనిగారు కదా. 16వ అధ్యాయానికి వద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగడం. మళ్ళా ఎవరి మీద సనిగారంట? మళ్ళా సనిగారు. ఈరోజు మనం కూడా అలాగే ఉంటూ ఉంటాం. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళ మీద ఏదో ఒకటి గొనుగడం, ఏదో ఒకటి సనగడం చేస్తూనే ఉంటాం. చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ఒక్కోసారి ఒక తప్పెలానో ఒక కర్ర ఇసురుతూ కూడా ఉంటారు. అంతేనా కదా? అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద సనుగుతున్నాడు. కానీ మోషే ఎలాంటాడు తెలుసా? భూజనుల అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు, అంటే చాలా సహనం కలిగినవాడు ఒక రకంగా. అయితే ఈ సాత్వికము కలిగి మళ్ళీ ఈయన ఏం చేశాడంటే, మొదట నీళ్ళ కొరకు సనిగితే దేవుడు ఏం చేశాడు? రుచికరమైన నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు దేని కొరకు సనుగుతున్నారంట? మాంసం కొరకు సనుగుతున్నారు. సనుగితే దేవుడు మరలా వాళ్ళకి ఏం చేశాడంటే, వాళ్ళు సనుగుతూ ఏమంటున్నారో 3వ వచనం చూడండి. సనుగుడు అంటే ఉట్టు ఒకటే సనుగుతావా? మనం కూడా తిడితే ఉట్టు ఒక మాటే తిడతామా? వెనకో మాట, ఎదరో ఒక మాట. వీళ్ళు కూడా అలాగే చేశాడు. చూడండి, ఇశ్రాయేలీలు మేము మాంసమును వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకు అర్థమయ్యే భాషలో, ఐగుప్తులో ఉంటే మేము చక్కగా తృప్తిగా తినేవాళ్ళంగా, ఇంతకేమో నీళ్ళ సమస్య, ఇప్పుడేమో మాంసం సమస్య, ఏంటి మాకు ఈ సమస్యలన్నీ? అక్కడ మేము సుఖంగా బ్రతికే వాళ్ళంగా అని అంటున్నారు. అక్కడ సుఖంగా లేదని చెప్పింది ఎవరు? వాళ్ళే. దారిలో వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? రకరకాల కంప్లైంట్లు. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు కూడా మనలాంటి మనుషులే. అయితే ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ముందుకు వెళ్తా. అయితే చాలా విషయాలు కూడా ఇలాగే ఉన్నాయి. నీళ్ళ కోసము, మాంసము కోసము వీళ్ళు మాటి మాటికి వాళ్ళ మీద ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఉన్నారు. అయితే ఈ సనుగుతున్న తర్వాత దేవుడికి ఏం చేశాడంటే, ఇంకా ఈ సనుగుడు వినలేక ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి సంఖ్యాకాండము 122వ పేజీ 14వ వచనం. సంఖ్యాకాండము 14వ వచనం 23వ వచనం. కాగా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 23వ వచనం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునో దానిని చూడరు. వీళ్ళు సనిగారు, కానీ దేవుడు ఏమంటున్నాడంట? నా మీద వాళ్ళు లక్ష్యము పెట్టలేదు, నన్ను ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యం పెట్టారు. కాబట్టి నేను వాళ్ళని ఏం చేస్తానంటే, నేను ఏదైతే మాట ఇచ్చి నడిపిస్తానన్నానో వాళ్ళని అక్కడికి నడిపించను. మరి నడిపించకపోతే ఏమైపోతారు? వీళ్ళని ఎన్నో బాధలు పడుతున్న ప్రాంతం నుంచి మంచి ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తా అన్నాడు. తీసుకువెళ్తా అన్న ప్రయాణంలో ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఏం ఏర్పడతాయి? సమస్యలు ఏర్పడతాయి. దానిని ఎదుర్కోవాలి. ఇది దేవుడు నాకు ఇదే ఇచ్చాడు అని లోబడాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే మాటి మాటికి సనిగారు. సనగడమే కాదు, ఒక్కోసారి ఏం చేశారంటే మోషేని చంపడానికి కూడా వెళ్ళారు. అయితే ఇవన్నీ చూసిన దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు సరైన మనుషులు కాదు, వీళ్ళని నేనేం చేస్తానంటే ఇంక వదిలేస్తా. ఇప్పటిదాకా వీళ్ళ సనుగుడు విన్నాను, వీళ్ళని మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో నడిపించాను, వీళ్ళ బానిస బతుకుల నుంచి విడిపించాను, వీళ్ళు నీళ్లు కావాలంటే రుచికరమైన నీళ్ళు ఇచ్చా, ఆహారం కావాలంటే మాంసముని ఇచ్చా, ఇన్ని నేను ఇచ్చినా కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా ఏముందంట? సనుగుడే ఉంది అని చెప్పి వాళ్ళని ఏమంటున్నాడంటే 28వ వచనాన్ని మనం చూద్దాం. 26 నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? దేవుడు ఏమంటున్నాడంటండి, వీళ్ళు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు నేను ఇంకెంతకాలం సహించాలి?
కాబట్టి నేను వీళ్ళని ఏం చేస్తానంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? చెడ్డ సమూహము లేదా చెడ్డ సమాజము. అంటే ఈరోజు మనము కూడా మన జీవితంలో నేర్చుకోవలసిన పాఠాలు ఇక్కడ చాలా ఉన్నాయి. తర్వాత చెప్తున్నాడు చూడండి, 28వ వచనము, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారు అందరూ రాలిపోవుదురు అని చెప్పాడు. ఇక్కడ లోతైన అర్థం ఏంటో తెలుసా? దేవుడు అందరినీ శిక్షించలా. ఏ వయసు పైబడిన వాళ్ళని శిక్షించాడంట? 20 ఏళ్ళు. లోపల వాళ్ళని ఎందుకు శిక్షించలా? అంటే ఎవరు అందంగా ఉన్నారు యేసుక్రీస్తుకి అనా? అంటే 20 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి. అంటే మెచ్యూరిటీ ఉండి జ్ఞానము ఉండి వాళ్ళు నా మీద ఏం చేశారు? సనిగారు. కాబట్టి వీళ్ళు సనిగారు కాబట్టి ఇంకా 20 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళ అందరూ కూడా ఏమైపోతారంట? రాలిపోతారు. అందరూ రాలిపోవాల్సిన వాళ్ళమే, కానీ గమ్యాన్ని చేరి రాలిపోవాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంట? చేరకుండానే రాలిపోయారు. దానికి గల కారణం ఏంటో చెప్పండి? సనుగుకోవడము అంటే ఆ సనుగుకునే ఆ యొక్క గుణము కలిగిన వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చెడ్డ సమాజము అంటున్నా, చెడ్డ జనాలు అంటున్నా. ఈరోజు ఈ విషయంలో నేను మీకు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, మన జీవితము కూడా ఇది ఒక ప్రయాణమే. ఈ ప్రయాణంలో నిజంగా ఒక్కోసారి గుడ్డకు లోటు వచ్చిద్ది, తిండికి లోటు వచ్చిద్ది, లేదా మనసుకు లోటు వచ్చింది, శరీరానికి లోటు వచ్చింది. వీటిని మనం ఏం చేయాలంటే సనుగుకొని గొనుగుకునే వారిగా ఉండకూడదు. ఆ సమస్యను ఎవరి దగ్గర పెట్టాలి? దేవుని దగ్గర పెట్టుకుని ఆయనను ప్రాధేయపడాలి. ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే సనుగుకొని గొనుగుకునే వారిగా ఉన్నారు. అంటే నా భర్త మీద నేను సనుక్కోవచ్చా అండి అంటారు. నువ్వు భర్త కాదు, భార్య కాదు, బిడ్డలు కాదు, ఎవరి మీద సనుగుకునే వ్యక్తిని దేవుడు ఇష్టపడడు. సనుక్కోవడం అంటే ఏంటో మీరు కొంచెం చెప్పగలరా? చూపిస్తారా? పోనీ ఎవరో చెప్పారు. సందర్భాన్ని బట్టి సనుక్కోవడం అంటే ఏంటంటే, నీళ్లు లేవు, ఇప్పుడు దేనికి సనిగారు? నీళ్ళ కోసం. మాంసం లేదు. ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపం జరగకుండా చేయాలి. కానీ లోపాలు ఉంటే మనం ఏం చేయకూడదంట? సనుక్కోకూడదు. ఈరోజు చాలామంది ఈజీగా తేలికగా చేసే పని ఏంటో తెలుసా? తప్పులు చెప్పడం. కరెక్ట్గా నడవడం అంటే ఎవరు నడవరు, కానీ తప్పులు చెప్పమను ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు. మనకి పెద్ద లిస్ట్ ఇస్తారు. తప్పులు ఎవరైనా చెప్పగలరు, తప్పులు లేకుండా జీవించాలి మనం. అది ఎవరైనా సనగగలరు, సనగకుండా మనము ప్రవర్తించాలి. మనం క్రైస్తవుల బాధ్యత ఏంటంటే, మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ వీళ్ళలాగే మనం కూడా సదిగామంటే మనము చేరవలసిన గమ్యాన్ని చేరకముందే మనం కూడా ఏమైపోతాం? రాలిపోతాం. కొంతమంది అంటూ ఉంటారు, తిట్లు కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి, నీకు రాలిపోయే టైం దగ్గర పడింది అంటారు. అంటే దేనిని బట్టి అంటారు? ప్రవర్తనను బట్టి, మాటలు బట్టి. అంతేనా కాదా? ఈరోజు నీ మాట, నీ ప్రవర్తన ఈ ఆవిరంటి జీవితంలో, ఈ యొక్క నీటి లాంటి జీవితంలో, గడ్డి లాంటి జీవితంలో ఎప్పుడు ముగిసిపోతావో తెలియదు. కానీ ఈ ప్రయాణంలో నువ్వు ఎవరి మీద లోబడాలి? దేవుని మీద లోబడాలి. సాధ్యమైనంత వరకు అన్నిటినీ నువ్వు తట్టుకోవాలి, నువ్వు అన్నిటినీ సహించుకోవాలి, నువ్వు అన్నిటినీ ఓర్చుకోవాలి. కానీ ఈ ఓర్పు, ఈ సహనము లేని వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడవు. వీళ్ళు బాగుపడ్డారా? ఇలాగ ఊరికినే పదే పదే సనిగే వాళ్ళు కూడా ఎప్పుడు బాగుపడరు. బాగున్నామని అనుకుంటాం, కడుపు నిండా తినలేము, కంటి నిండా నిద్రపోలేము. ఏంటంటే మమ్మల్ని చెప్పిస్తున్నారా అంటారేమో. నేనేం అనట్లేదు, బైబిల్ చెప్తుంది. ఆ సనిగే వాళ్ళు నేనున్నా కూడా నేనైనా రాలిపోతా. ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి అనాలనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఈ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆపుకుంటాము, ఒక్కోసారి ఆపుకోలేము. కానీ ఎక్కువ శాతం మన మనసును మనం ఏం చేయాలంట? సెల్ఫ్ కంట్రోలింగ్. చాలా మాట్లాడచ్చు, ఈ నోరు ఉంది కదా, బూతులు ఎత్తచ్చు, పాటలు పాడచ్చు, చదవచ్చు. కానీ నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? ఈ చేతులు ఉన్నాయి, చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు.
ఈ మనసు ఉంది, మంచిది ఆలోచించవచ్చు, చెడు ఆలోచించవచ్చు. నువ్వు ఏది ఎన్నుకుంటున్నావు? సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. అంటే మనల్ని మనం ఆపుకోవాలి. మనకి ఏది సూట్ అయ్యిద్ది, ఏది సూట్ అయితే మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేకపోతే మన జీవితంలో వీళ్ళు అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం కూడా ఒకరోజు ఖచ్చితంగా రాలిపోతాం. అప్పటిదాకా నీళ్లు దొరికాయి, అప్పటిదాకా మాంసం దొరికింది, బాగుంటారు. కానీ ఒక సమయంలో ఏమైందంటే హఠాత్తుగా ఏమైపోతారంట, పడిపోతారు. కాబట్టి ఈ మరణం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా ఏదో ఒక రోజు రాలిపోయే వాళ్ళమే. ఈ రాలిపోయే జీవితము మనము దేవుడు కోరుకునే విధంగా రాలిపోవాలి, కానీ దేవుడికి వ్యతిరేకంగా జీవించి మనం ఏమవ్వకూడదంట, రాలిపోయే వారిగా మనము ఉండకూడదు. కాబట్టి ఈరోజు ఈ జ్ఞాపకార్థ కూడికలోంచి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము రాలిపోయే వాళ్ళమే, మనము నీటి వంటి వారమే, మనము గడ్డి వంటి వారమే, మనము ఆవిరి వంటి వారమే. కానీ ఆవిరి అయిపోయే లోపల ఎవరికి ఇష్టలుగా జీవించాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఎలా ఇష్టలం అవుతాము అంటే ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూడండి 36వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36వ వచనం. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశము గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి, దానిని దేవుని కోణంలో మనము చూడలేకపోతే, దానిలోంచి మనము మేలు నేర్చుకోలేకపోతే, ఇక్కడ కథ మీకు అర్థమైందా? మోషే ఏం చేశాడంటే 12 మందిని 12 గోత్రకర్తలను పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? ఎక్కడికి? సరే, ఒక దేశానికి పంపించిన తర్వాత ఆ కింద సమాచారం చెప్తూ ఉంటాడు. ఆ దేశము ఎలా ఉందో మీరు చూసిరండి. ఆ దేశము ఎలా ఉంది అంటే 10 మంది ఏం చెప్పారంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళు బలవంతులు, ఆ దేశంలో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎలా ఉన్నామంటే మిడతల వలె ఉన్నాము అని చెప్పారు. ఆ అమాలేకీల దగ్గర మనం యుద్ధము చేయలేము అని చెప్పారు. ఈ 10 మంది ఆ జనాలను దేవుడు ఏం చేశాడంట, తెగుళ్ళ చేత నాశనం చేశాడు. అంటే ఈరోజు మన జీవితంలో కూడా ఎలాంటి సమాచారాన్ని ఇతరులకి చెప్పాలంటే మంచి చెప్పాలి. కానీ జనులు ఎలాగుంటారంటే చెడు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు, చెడు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు, చెడు కోణం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు చెడు కోణపు ఆలోచనలు నీ హృదయంలో వస్తున్నాయంటే, నీలో చెడు కోణపు మాటలు నువ్వు ప్రేరేపించబడి మాట్లాడుతున్నావంటే నీ తెగుళ్ళు కొంత రోజుల్లో వస్తాయి. నువ్వు రాలిపోవడానికి నువ్వు సిద్ధపడ్డావు. ఇప్పుడు మీకు కూడా మామిడికాయ చెట్లు చూడండి, చెట్లు కొనుక్కుంటారు తెలుసా? ఈ చెట్టు నాది, ఈ చెట్టు నాది అని కొనుక్కున్న తర్వాత కొనుక్కోగానే పీకేరు. ఎప్పుడు పీకుతారు? పండు బాగా ఎదిగిన తర్వాత. అలాగే నీ పాపము కూడా బాగా ఎదిగిన తర్వాత నీ కాపరి ఏం చేస్తాడంటే నిన్ను తీసి పడేస్తాడు. అయితే మామిడికాయకి అయితే విలువ ఉండిద్ది, నీకు విలువ ఉండదు. అంటే నీకు కాదు, మనకి. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే జీవితంలో వస్తున్న ప్రతి సమస్యను మనం ఎలా చూడాలంటే దైవిక దృష్టితో చూడండి. దైవిక దృష్టి అంటే నీ హృదయంలో పై ఉన్న వాటినే వెతకండి అంటున్నాడు కదా. పైనున్న వాటినే వెతికినట్లయితే నీ మనసులో సనుగుడు రాదు, నీ మనసులో గొనుగుడు రాదు, నీ మనసులో సర్దుబాటు వచ్చిద్ది, నీ మనసులో సహనం వచ్చిద్ది. ఒకవేళ నువ్వు లోక సంబంధమైన వ్యక్తివైతే సనుగుడికి గొనుగుడికి లోనయ్యి వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు చెప్పి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు మాట్లాడి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు ప్రచారము చేసి నువ్వేం చేస్తావంట? నువ్వు ఒకరి గురించి చెడు ప్రచారం చేస్తున్నావంటే, నువ్వు ఒకరి గురించి చెడు మాటలు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నీకేమొచ్చిందంట? తెగులు వచ్చింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనము తెగులుతో రాలిపోవాలా, దేవుని చేత రాలిపోవాలా? రెండు దేవుని చేత రాలిపోవడమే, కానీ వ్యత్యాసం ఉంది. దేవుడు కోరుకునే విధంగా రాలడం వేరే, లేదా తెగులుతో రాలడం వేరే. మీకు వచ్చిన ఉదాహరణ చెప్పి ఇంకా నేను వాక్యాన్ని ముగిస్తా. గట్టి గాలి వాన వచ్చింది అనుకోండి, మామిడికాయలన్నీ కూడా ఏమైపోతాయి? పిందెలు కూడా. చెట్టు కాపరి అలా కావాలనుకుంటాడా? ఎలాంటి కాపరి కావాలనుకుంటాడు? కాయ మంచిగా ఎదిగిన తర్వాత తీయాలనుకుంటాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఈ గడ్డి లాంటి జీవితం, ఈ ఆవిరి లాంటి జీవితం, ఈ నీటి లాంటి జీవితంలో నువ్వు కూడా ఎలాగ ఉండాలంటే దేవుడు కోరుకున్నట్టుగా ఎదుగు.
అలా ఎదిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మీకు అర్థం కానిది చూడండి, నువ్వే కాదు, మామిడికాయ ఎండాకాలాన్ని చూసిద్దా లేదా, వర్షాకాలాన్ని చూసిద్దా లేదా, చలికాలాన్ని చూసిద్దా లేదా, కానీ ఆ కొమ్మలను అంటిపెట్టుకుని జీవించినప్పుడు ఆ కాయ ఏమైద్ది? అమ్మో నేను చూడలేను, నేను చలికాలం మీద సొనుగుతా, ఎండాకాలం మీద సొనుగుతా, వర్షాకాలం మీద సొనుగుతా అంటే కాయ రాలిపోయింది. కాబట్టి మనిషి కూడా ఎలాగ ఉండాలంటే, మంచి భర్తలు ఎవరికి దొరకరు, మంచి భార్యలు అందరికీ దొరకరు, మంచి అత్తలు, మంచి మావలు, మంచి పిల్లలు ఎవరికి దొరకరు. వాళ్ళని మంచిగా చేసుకునే అవకాశం నీకు ఉంది. నీ జీవితం మంచిగా ఏమీ ఉండదు, కానీ మంచిగా జీవించడానికి దేవుడు నీకు ఒక మార్గం ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు. అప్పటిదాకా ఏం చేయాలంట? ఓపికతో పట్టాలి. అలా కాదు, మేము విడిపోదాము, మనం అటు వెళ్ళిపోదాం, మనం ఇటు వెళ్ళిపోదాం, ఇంక నుంచి నీతో తూచు జడ్పీసీ అనుకుంటే కుదరదు. ఎందుకంటే అందమైన జీవితాన్ని తీర్చిదిద్దాలంటే అది ఏమి తేలికైన పని కాదు. అటువంటి అందమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. కానీ సొనుగుడుతో గొనుగుడుతో అందమైన జీవితాన్ని నువ్వేం చేయలేవంట? విడిపోవడంతో, దూరం అవడంతో అందమైన జీవితాన్ని ఏం చేయలేవంట? సంపాదించలేవు. అంటే ఒక వ్యక్తికి అందమైన జీవితం రావాలి అంటే ఏంటంటే, నీ మొరను దేవుడి దగ్గర పెట్టు, నీ దృష్టిని పైనున్న వాటి మీద పెట్టు, అప్పుడు దేవుడు కోరుకున్న విధంగా రాలుతావు. లేదంటే ఈ తెగులు చేత రాలిపోతావు అని తెలియజేస్తూ, మరి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి సమయం అయిపోయింది కాబట్టి దేవుని చిత్తమైతే మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి ఇప్పటిదాకా చెప్పిన విషయాలు ఏమిటి అంటే, మనిషి జీవితము ఆవిరి, గడ్డి, నీటి లాంటిది. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయో తెలియదు, కానీ సనగకూడదు. సనగకుండా ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టుకో, మంచి జీవితాన్ని ఖచ్చితంగా నువ్వు జీవిస్తావు. కాబట్టి దేవుని విషయంలో అలక్ష్యం చేయొద్దు. దేవుని విషయంలో వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లే వీళ్ళు ఏమయ్యారంటే పాపులు అయ్యారు. కాబట్టి దేవుని విషయంలో మీరు పర్ఫెక్ట్గా ఉండండి. దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని పర్ఫెక్ట్గా దీవిస్తాడని కోరుకుంటూ, ఎంత ఓపికగా విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ